నమస్తే, ఆర్ఎఫ్ న్యూస్కి స్వాగతం. నిజాలు నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ఫోర్డ్ న్యూస్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అవినీతికి ఆధార్ కార్డు చంద్రబాబు, విశ్వసనీయతకు మారు పేరు జగన్. వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. అభివృద్ధిని అడ్డుకునేందుకే ప్లేనరీ సమావేశం. 2019లో టీడీపీకి అధికారం ఖాయం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా. రాష్ట్రాభివృద్ధి ప్లేనరీ ధ్యేయం. ప్రభుత్వ పరిపాలన అవినీతిమయం. వైసీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అవినీతికి ఆధార్ కార్డు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్లేనరీ సమావేశాన్ని చూసి చంద్రబాబుకి కళ్ళు బైర్లు కమ్మాయని పేర్కొన్నారు. ప్లేనరీకి వచ్చిన జనాదరణ చూసి టీడీపీ కోసాలు కదులుతున్నాయని వ్యాఖ్యానించారు. మన ఆర్థిక శాఖ మంత్రిగా గెలవలేదు. ఆయన ఏమో మంత్రిగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండి పుస్తకాలు గంభీకరణ చేశాం. అయ్యా, మీరు బడ్జెట్ మింగటమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. ఆయన 27వ తారీఖు నుంచి తండ్రిని మించిన తనయుడులాగా తండ్రి 1700 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్లు అవుతుందో, లేక ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆ 3000 కిలోమీటర్లు మరింతగా పెరుగుతుందో నాకు తెలియదు. కానీ సుదీర్ఘమైన సాహసమైన పాదయాత్రకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర ఆశాంతం ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. మీరే చూస్తారు. చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెట్టేటువంటి పరిస్థితి, తెలుగుదేశం కోసాలు కలిగిపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు నవ కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత, వాటిని చూసిన తర్వాత, వాటిని విన్న తర్వాత ఇవాళ నేను చాలా చోట్ల వింటున్నా. నిన్న మొన్న జరిగినటువంటి ప్లేనరీ సమావేశానికి ఇంటెలిజెన్స్ పంపించారు. ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి కళ్ళు బయర్లు గమ్ముతా ఉన్నాయి. దానికి దీనికి పోల్చి చూస్తున్నారు. ఎన్టీ రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో వారు నిర్వహించినటువంటి మహానాడుకు, నేడు రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరిపినటువంటి ప్లేనరీకి వచ్చిన జనాన్ని, అప్పుడు వచ్చిన జనాన్ని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ని బేరీజు వేసుకొని వారు భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రజాదరణ పెరుగుతున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రజాదరణ పెరుగుతున్నదనేది వారి మీటర్ల వల్లే వారికి అర్థమవుతున్నటువంటి ఈ దశలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి మాటలు ఇవాళ చాలా మంది మంత్రులు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు అంటున్నారు, ఇది బూతుల ప్లేటరీ అంట. బూతుల ప్లేటరీ మీరేగా? ఎన్ని బూతులు మాట్లాడారు? ఆయన ఎవరో మూర్తి గారు, విశాఖపట్నానికి చెందినటువంటి వారు సత్యనారాయణ మూర్తి గారు మీడియా ముందుకొచ్చి ఎన్ని రకాలుగా బూతులు మాట్లాడాడో ఒకసారి మర్చిపోద్దని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఇంతకు ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూషణ కుషలు మాట్లాడారో ఒకసారి అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం. బూతుల పురాణాలు మాట్లాడుతున్నది మీరు తప్ప మేము కాదని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు దూషించారు, చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. నేను అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికే వినియోగించారు అని మీరు అంటున్నారు. అది సరైనది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలను అడుగడుగునా విమర్శించాం. ఉన్న విషయాలను బయటకు చెప్పే ప్రయత్నం చేశాం. అది నీకు తిట్టుగానో, తిట్టు పురాణంగానో, విమర్శగానో ఉంటే మేము చేయగలిగింది లేదు. ఉన్న వాస్తవాలను
ప్రజలకు అర్థమయ్యే విధంగా క్లియర్లీకి వచ్చినటువంటి కార్యకర్తల ద్వారా ప్రజలకు వివరించేటటువంటి కార్యక్రమం చేశాం. నాని గారి గురించి మాట్లాడతారు, లక్ష్మీపార్వతి గారి గురించి మాట్లాడతారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారి గురించి మాట్లాడతారు, రోజా గారి గురించి మాట్లాడతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలంటున్నారు. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లక్ష్మీపార్వతి గారు, నాని గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, రోజా గారు వీళ్ళందరూ మీ పార్టీలోనే పూర్వం ఉన్నారు. మీరు నచ్చక మీరు చేసే దగులుబాజీ పనులు చూడలేక మిమ్మల్ని చీకొట్టి ఇక్కడికి వచ్చి ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఎమ్మెల్సీగా గెలిచారు. రోజా గారు మీ పార్టీలో ఓడిపోతే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. నాని గారు మీ పార్టీలో గెలిచినా అది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి తాను గుర్తు మీద గెలిచారు. వీళ్ళందరినీ చూస్తే మీకు కడుపుమంటారు. ఎందుకంటే మీ పార్టీలో గెలవలేని వాళ్ళందరూ ఈ పార్టీలోకి వచ్చి గెలిచారనేటువంటి కక్షతో వారిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అలాగే మా పార్టీ నుంచి వెళ్ళి మీ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా మీరు వాళ్ళ చేత మమ్మల్ని విమర్శించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. బ్రహ్మాండంగా గుంటూరులో జరిగిన ప్లేవరీ సమావేశాన్ని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి పరివారానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తేటువంటి పరిస్థితి వచ్చింది. భవిష్యత్తు వారిది కాదు. భవిష్యత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి వ్యాఖ్య. దీన్ని చూసి దయచేసి భయపడొద్దని మనం చేస్తున్నా. దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు చర్చకు సిద్ధంగా ఉండండి. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అవినీతి చక్రవర్తి మీద అదే రాస్తున్నాడు ఒక ఆయన, యనమల రామకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పుస్తకం రాస్తాను రాయనైనా. జగన్మోహన్ రెడ్డి గారి మీద పుస్తకం రాయి, మీ కనపడిన మీద పుస్తకం రాయి, మేము అధికారంలో ఉన్నాం మా మీద పుస్తకాలు రాయడానికి. మీరు అన్యాయంగా అక్రమంగా వేల లక్షల కోట్ల రూపాయలు కాజేస్తున్నారనేది గందీకరించి మేము చెప్పాం. అంతేకాకుండా అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లు కూడా మీరు నెంబర్ 1 అని NCAER కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అవినీతికి మీరు ఆధార్ కార్డు లాంటి వాడు చంద్రబాబు నాయుడు అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి వ్యాఖ్య. దీన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా తెలుగుదేశం మిత్రుల్ని కోరుతున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పక్కదారి పట్టించేందుకే వైసీపీ ప్లేనరీ సమావేశాలు నిర్వహించారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్లేనరీ సమావేశాలు అలీబాబా 40 దొంగలు సినిమాలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా 2019లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలకి మీ వంతు కర్తవ్యంగా ఒక రాజకీయ పార్టీగా, ఒక అపోజిషన్ పార్టీ, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా మీరు ఒక్క సూచన చేశారా? ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని సూచించారా? ఒకసారి మీరు ఆత్మహత్య చేసుకోవాలి, అంతమందం చేసుకోవాలి. ఎంతప్పటికీ మీ యొక్క యావంతా కూడా వచ్చే ఎన్నికల దృష్టిలో 2019 ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం. 2019 ఎన్నికల్లో గెలవడానికి ఇవి చేస్తాం, అవి చేస్తాం, మరి అన్నీ ఒడ్డు పెడతాం, ఇంకేవేవో చేస్తాం. అన్ని అలవిగాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఒక నైవంతో కూడిన వంటకాన్ని ఉండే ప్రయత్నం చేశారు. దాన్ని మీరు ఒకసారి ఆత్మహత్య తీసుకోమని వైసీపీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేసుకోవాలి. మీకు ఒక్క హామీ పట్లైనా మీకు ఒక అవగాహన ఉందా? దానికి ఎలా నిధులు సమకూర్చాలి, ఎలా దాన్ని నిలవెయ్యాలి, ఎలా చేస్తే ప్రజలకు అందుతాయి, ప్రజలకు ఎలా అందించాలి అనే విషయాల మీద మీకు ఒక అవగాహన ఉందా, ఒక స్టడీ ఉందా? ఏం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, చేస్తున్నాడు, 3 సంవత్సరాలు ఆచరిస్తూ ఉన్నాడు. ఆచరిస్తా ఉంటే ప్రజా విశ్వాసం ఆయన పొందుతా ఉంది. ప్రజలంతా ఆయన చేస్తున్న మంచి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకుంటా ఉన్నారు. ఆ మెప్పుదలని పక్కన పట్టించడానికి ఇంకేవేవో పెన్షన్ అంటే 4,000 తీసుకెళ్ళి, మద్యపానం అంటే రద్దు చేస్తాం, ఇంకోటి అంటే ఇళ్ళు అంటే 50 లక్షల ఇళ్ళు కడతాం. ఆయపదర్శన లేకపోతే ఇదేమన్నా ఆదిబాబా 40 దొంగలాగా అదేదో డబ్బాలో చూస్తే పోత వచ్చి పరిష్కారం తెచ్చుకుంటే ఒక్క సమస్య పట్ల మీకు అవగాహన ఉందా? రైతుల పట్ల మీకు
సాటిస్ఫాక్షన్ ప్రజలకు రీచ్ అవుతా ఉంది, ఆ డెలివరీ ప్రజలకు రీచ్ అవుతా ఉంది. దాన్ని పక్కదారి పట్టించడానికి ఇంకేదో చేస్తామని వల్లవాడిన మాటలు మాట్లాడి ప్రజల యొక్క డైరెక్షన్ మార్చడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీగా మీరు ఏం ఆలోచించుకోవాలి? మీ ప్లీనరీలో ప్రజా జీవితాన్ని ఎలా మారుస్తాం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను ఎలా పెంచుతాం, రాజకీయ కార్యకర్తలుగా మేము ఏం చేయబోతున్నాం, మా పార్టీ ఈ విధంగా తయారు చేస్తాం అని మీరు చెప్పుకోవాలని కోరించి 1 రూపులు 2 రోజులు అన్ని గంటలు ఆత్మశుద్ధి పాలన నిందించారు. అదిగాక మీ మీద ఒక ఆరోపణ ఉంది, అది సిబిఐ కోర్టులో ఉన్నది. దానికి సంబంధించిన ఆరోపణల యొక్క అంచనాలు 12 ఛార్జ్షీట్లో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా 1000 కోట్లు ఉన్నాయన్నారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ 1,00,000 కోట్లు అంటున్నారు. 1,00,000 కోట్లు యొక్క ఒక అంకె తారుమారు చేసి చూపించేందుకు 3 సంవత్సరాల్లో 3,70,000 కోట్ల పెద్ద కేక తీసేసి మీరు ఆ అటెన్షన్ ని, ఆ సిబిఐ యొక్క అటెన్షన్ ని, సిబిఐ యొక్క ఛార్జ్షీట్ యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేసి మీ మీద ఉన్న బురద మంకిల మీరు డైవర్ట్ చేయడానికి, ఆ బురదని వేరే మీద తల్లడానికి ప్రయత్నం చేయటం అది ఎంతవరకు ప్రజలు ఆశిస్తారో దాన్ని ఆలోచించుకోమని వైసీపీ నాయకత్వం ప్రశ్నిస్తాం. మీ మీద ఒక కేసం, మీద ఒక ముద్రం, మీ మీద 1,00,000 కోట్ల ఆరోపణలతో సిబిఐ ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆ సిబిఐ కోర్టు విచారణ మాకు సంబంధం లేదు. ఆ ఆరోపణని మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఎదుటి వాటిపై 3,70,000 కోట్లను ఒక పుస్తకాన్ని ఈ సాక్షి పేపర్లో వచ్చిన ఐటమ్స్ అన్ని ఒక పుస్తకంగా మలిచి దాన్ని పబ్లిష్ చేసి, అంటే ఈ గీతని, ఈ 1,00,000 కోట్ల గీతని ఒక 3,00,000 కోట్ల గీత గీస్తే దాన్ని పక్కదారి పడుతుందనే ఒక భ్రమలో ఒక ఇల్యూషన్స్ మీరు ఉన్నారు. మీరు ఆ రాజకీయాల గురించి మాట్లాడారు, మీరు ఆ ప్రజల యొక్క బాధలు ఇచ్చేది మీరా అని చెప్పి వైసీపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ప్లీనరీ సమావేశాల్లో విస్తృతంగా చర్చించామని వైసీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాము కాటికి మందు ఉంటుందేమో కానీ చంద్రబాబు మాటపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. రాష్ట్రంలో 3,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్లీనరీపై నోటుకొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. రానున్న కాలంలో మా మీద దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కూడా మీరే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాల కాన్ఫరెన్స్ లో, అధికారుల యొక్క కాన్ఫరెన్స్ లో తెలుగుదేశం పార్టీ నంద్యాల సీట్లో అత్యధిక మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడం కోసం మేమందరం కూడా ప్రతి జిల్లా నుంచి ఆయన వెళ్తాం. వైఎస్ఆర్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశం ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసే అవినీతి అమ్మకోణాలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే అక్రమ కేసులు కానివ్వండి, అన్నీ కూడా మా ప్లీనరీలో కూలంకషంగా మా నాయకులు చర్చించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి, ఈ రాష్ట్రంలోని రైతాంగానికి సంబంధించి కూడా ఒక 18 తీర్మానాలు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీర్మానాలు కూడా మా పార్టీ సీనియర్ నాయకులు దానికి కూలంకషంగా చర్చలు జరపడం జరిగింది. అన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో కరువుతోటి రైతాంగం అల్లాడుతూ ఉన్నారు, అన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రజల సమస్యలని, రైతుల సమస్యలని ఎవరు కూడా తీర్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు నాయుడిని ఎలా చూస్తా ఉన్నారనంటే ఈ రాష్ట్రంలో రైతాంగం చంద్రబాబు నాయుడు యొక్క నైజం కూడా పూర్తిగా ఈ రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకున్నారు. పాము ఇష్టంగా కలిసిన దాని నోటి నిండా విషమే ఉంటుంది, పాము కాటుకైతే మందు ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు విష కౌగులికి మందే లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం ప్రజలందరూ కూడా గ్రహించారు. ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా ఈరోజు ఏ మూలకు పోయినా ఈ రాష్ట్రంలో చూస్తే వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి
వాళ్ళ నాయకుల దగ్గర నుంచి కూడా భూ కుంభకోణాలు అవినీతి ఆరోపణలతో ఈ రాష్ట్రం అట్టుడిపోతాం. ప్రతి సమస్య కూడా ప్రతి కుంభకోణాలు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ బాబు అర్థం ఉంది. వాళ్ళ సారథ్యంలో ఒక్కొక్క చోట కొంతమంది మంత్రులు పెట్టి చేయిస్తా ఉన్నారు. అవి వెలుగులోకి రాగానే దాని మీద ఏదో చర్య తీసుకున్నట్లుగా ఇది నాకు సంబంధం లేదు, కింద వాళ్ళు ఎవరు చేశారు లేదా ఎంక్వైరీ చేస్తున్నారు అనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 3,70,000 కోట్ల అవినీతి జరిగింది. లేదో మంత్రులు ఈరోజు ఈ బడ్జెటే 4 లక్షల కోట్లు లేదు ఎట్లా జరుగుతుంది అనేది ఏదో లాజిక్ మాట్లాడినట్టుగా ప్రజలను తప్పుదోవ పట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, రాజధాని భూముల విషయం కానీ, విశాఖలో భూ కుంభకోణంలో కానీ, పోలవరం ప్రాజెక్టు ఎస్టిమేషన్ పెంచి దాంట్లో కమిషన్ తీసుకునే విషయం కానివ్వండి, అన్నింటిలో ఎక్కడైనా సరే పూర్తిగా అవినీతి చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో ఒక భరోసా ఉండే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 9 వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ రైతాంగం కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఒక నమ్మకం. ఒక నమ్మకానికి ఒక మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, ఒక మాట ఇస్తే ఎక్కడికి వెనక్కి పోని కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈరోజు ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 9 వాగ్దానాలు ప్రజలకు అందే విధంగా ఖచ్చితంగా మేము 100% చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, నిజాయితీతో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమంది ఎడవలు జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మీద పార్టీ సింబల్ మీద గెలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే ఎంగిలి కూటి కోసం, ఎంగిలి వ్యక్తుల కోసం ఈరోజు పార్టీ మారి వాళ్ళు ఇప్పుడు నోరెత్తి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను, నీకు చేతనైతే ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు, ప్రజల దగ్గర పోదామని మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. దానికి చంద్రబాబు నాయుడు పలకడు, దానికి ముందుకు రాడు. ఒక నంద్యాల అసెంబ్లీ శాసనసభకి ఎలక్షన్ వస్తేనే అతను ఇష్టం వచ్చినట్టు కూడా అధికార దుర్వినియోగం చేసి పోలీసుల చేత రౌడీ షీట్ తెరిపించే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా కూడా నిన్న 2 రోజులు జరిగిన ప్లేనరీ సమావేశం భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికి ఈరోజు వాళ్ళకు సంబంధించిన మీడియాలో తప్పుడు ప్రచారం చేయడానికి కొంతమంది మంత్రులు పనిగట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క ప్రజలని, ఈ రాష్ట్రంలో రైతులను, ఈ రాష్ట్రంలో మహిళలను ఆదుకోవడానికి అది వైఎస్ కుటుంబం వాళ్ళే కాదు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిజాయితీ గల ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలో అమలు చేస్తాం. పార్టీలకు అతీతంగా నా నాయకుడు చెప్పినట్టుగా వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉండే ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రతి కార్యక్రమం వెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ఒక భరోసా ఇచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం చేస్తాం. ఇప్పటికైనా సరే తెలుగుదేశం నాయకులు మంత్రులు బుద్ధి తెచ్చుకొని వాళ్ళు చేసే తప్పుడు కార్యక్రమాలు ఇకనైనా తెలుసుకొని ప్రజలకి కాస్త కూస్తో న్యాయం చేయాలని ఒక దృక్పథంతో పనిచేయాలి. కానీ ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళకు అనుకూలమైన మీడియాను అడ్డం పెట్టుకొని వాళ్ళు దుష్ప్రచారం చేయడం చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇది ప్రజలు గమనించట్లేదు అనుకోవట్లేదు, గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా ముందుకు పోతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండే ప్రజలను కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైన ముందుకు పోవడానికి రెడీగా. విజయవంతమైన తీరు చూసి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఈరోజు మొదటి రోజు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొనడమే దాదాపు 40,000 నుంచి 50,000 మంది వచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆఫ్ ద రికార్డ్
అట్లానే అధికారులు కూడా ఈరోజు చెప్పడం ప్లీనరీ సమావేశాలు బ్రహ్మాండంగా విజయవంతమయ్యాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో ఒక నూతన ఉత్సాహం ఈ రాష్ట్రం అంతా కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒక అభద్రతా భావం. నంద్యాల ఉప ఎన్నికల్లో నంద్యాల వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే విధానం చూశాను. నేనేసిన సిమెంట్ రోడ్డు మీద మీరు నడవకూడదు, నేను ఇచ్చిన పెన్షన్లు మీరు తీసుకోకూడదు, మీరు తీసుకుంటే నాకే ఓటేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం. అదేవిధంగా ఎంత దిగజారిపోయారంటే రౌడీ షీటర్లు కూడా మీ రౌడీ షీటర్లు ఎత్తేస్తాం, తెలుగుదేశం పార్టీకి మీరు సపోర్ట్ చేయండి, గెలిపించండి అని చెప్పి స్వయంగా లోకేష్ గారు ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్లీనరీ సమావేశాలు విజయవంతం కావటం నిజంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈరోజు నిద్ర పట్ట విషయం. అదేవిధంగా ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, అవినీతి డబ్బుతో ఈరోజు ప్లీనరీ నిర్వహించారు. మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విశాఖపట్నంలో మీరు మహానాడు జరిపారు. విశాఖపట్నం భూ కుంభకోణంలో వచ్చిన డబ్బులతో జరిపారా మహానాడు? మేము మాట్లాడామా నోటికి వచ్చినట్టు? కానీ సబబు కాదు, అది పద్ధతి కాదు, మర్యాద కాదు, రాజకీయ విలువలు పాటించాలి. ఈరోజు విశాఖపట్నంలో మీరు మహానాడు జరిపారు. 36 వంటకాలు, మరి వేల మందికి ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పుడూ లేని విధంగా పర్మిషన్ ఇవ్వకపోయినా సరే ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పర్మిషన్ తీసుకొని జరిపారు. ఈరోజు ఆ డబ్బులంతా విశాఖపట్నం కుంభకోణంలో వచ్చిందని మేము మాట్లాడితే ఏం సమాధానం చెప్పగలరు? అదేవిధంగా ఈరోజు అవినీతికి సంబంధించి ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 3,75,000 కోట్లు ఈరోజు అవినీతి జరిగింది. నిజంగా విశాఖపట్నం కుంభకోణంలోనే దాదాపు 1,00,000 కోట్లు ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు అదేవిధంగా రాజధానికి సంబంధించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రకృతి కానివ్వండి, ఇసుక నుంచి మరి మట్టి నుంచి ఇవన్నీ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇవన్నీ కూడా లెక్కలు వేస్తే ఒక సామాన్య లెక్కలు. ఈరోజు బడ్జెట్ తోటి ప్రమేయం లేదు. బడ్జెట్ యాన్యువల్ బడ్జెట్ 40,000 కోట్లు ఉండొచ్చు, 30,000 50,000 కోట్లు ఉండొచ్చు. కానీ ఖనిజ సంపదంతో ఎక్కడ పోయింది? ఎవరు దోచుకున్నారు ఇవాళ? దానికి లెక్కలు చెప్పరే? దానికి లెక్క ఏంటి మీరు? కొన్ని లక్షల కోట్లు ఉంటుంది ఈరోజు ఖనిజ మట్టి అమ్ముకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 200 కోట్లు 300 కోట్లకి కొన్ని నియోజకవర్గాలు. ఇసుక అమ్ముకున్నారు. మద్యం షాపులు ఈరోజు మా నర్సరాపేట సత్తెనపల్లిలో ఒక్కొక్క మద్యం షాపులో 30 లక్షలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క మద్యం షాపు, ఒక్కొక్క వైన్ షాపు ఈరోజు పర్మిషన్ ఇవ్వాలంటే 15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకుంటున్నారు. వాడు ఎక్కడికి పోతున్నాయి డబ్బులన్నీ? అవినీతి కాదా ఇది? అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఒక నవరత్నాలు లాంటి 9 సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రకటించారు. నిజంగా రైతులకి ఇచ్చే 50,000 రూపాయలు కానీ, అట్లానే డ్వాక్రా రుణాలకు మాఫీ కానీ, పూర్తి మాఫీ, అదేవిధంగా పెన్షన్లు పెంచడం కానీ, ఇవన్నీ కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ రాష్ట్రంలో ఒక్క ఎన్టీ రామారావు గారికి ధైర్యం ఉంది ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసుకోవడం. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఈరోజు ప్రకటన చేసి దానికి ఒక ప్రణాళిక ప్రకారం 3 అంచెలుగా దాన్ని చేస్తానని చెప్పి ఈరోజు ఆయన పేర్కొన్నాం. ఈరోజు నిజంగా మేము నియోజకవర్గాల్లో ఈరోజు ప్రజలందరికీ ఫోన్లు చేసి చెప్తూ ఉన్నారు. అట్లానే కొంతమంది మేధావులు చెప్తూ ఉన్నారు బ్రహ్మాండమైన పథకాలు ప్రకటించారండి ఇవాళ అని చెప్పి చాలా మంది మెచ్చుకుంటూ ఉన్నారు. నిజంగా ఇవన్నీ కూడా ఈరోజు ఆలోచన చేస్తే నిజంగా ఒక రాజన్న రాజ్యం, ఈరోజు ఒక రాజన్న రాజ్యం తీసుకురావాలనే తపనతోటి కేవలం మేము పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఏది జన్మభూమి కమిటీలను పేరు పెట్టి ప్రజలను మోసం చేసే విధంగా మేము ప్రకటించలేదు. అవన్నీ కూడా పక్కన పెట్టి
ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. నిజంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్లీనరీ సమావేశానికి సంబంధించి వీటిని జయప్రదం చేయడంలో సహకరించినటువంటి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు పార్టీ పరంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి 2 సమావేశాల ద్వారా, 2 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల ద్వారా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని ఏ విధంగా అయితే చూశామో, మరలా తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రానున్న కాలంలో ఒక స్వర్ణ యుగాన్ని చూడబోతున్నామనే దానికి సంకేతంగా కానీ పునాదిగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నవ పథకాలు, ఏదైతే 9 పథకాల కార్యక్రమాన్ని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చేయబోతుందనే విషయాన్ని చెప్పారో, ఇవాళ ఆ నవరత్నాల పేరుతో ప్రకటించినటువంటి పథకాల పట్ల ఇవాళ పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజానికం కానీ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులకు కానీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు అర్థవంతంగా జరిగాయి, చర్చలు జరిగాయి. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని, నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటించాడు. నాయకుడు అంటే ఎలా ఉండాలా, అబద్ధాలతో ముందుకు సాగే విధంగా ఉండకూడదనే భావన చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో వస్తుందని 1000 కళతో ఆశగా చూస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్లీనరీ సమావేశాలు జరిగితే ఎందుకు ఉలికిపాటు పరుస్తున్నాను నడుస్తూ ఉన్నాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, ఢిల్లీ స్థాయి లీడర్లకు కానీ ఎందుకు మీరు భయపడుతున్నారు నడుస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికల్లో రేపో మాపో లేక రాష్ట్రంలో ప్రభుత్వాలు మారే పరిస్థితిలో 2 సంవత్సరాల పాటు అధికారంలో మీరు ఉంటారని తెలిసినప్పటికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరుని, ఆయన ప్రసంగాన్ని విన్న తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆ నాయకులకి నమ్మకం లేకుండా పోయి తెలుగుదేశం నాయకులకి, శాసనసభ్యులకి, మంత్రులకి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కించవచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ముందు కాస్త దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడమని చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్య వ్యవస్థ మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్లా అని చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడే మాటలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసి ఊరుకోదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీకేదైనా ఇబ్బందులు ఉంటేలో, మీకు మేము చెప్పినట్లు మీరు నమ్మలేనటువంటి పరిస్థితులు ఉంటేలో రెడీగా మా పార్టీ నాయకులు ఇప్పటికీ ఏ ఇష్యూ పైన కానీ 3 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలన పైన ఏ అంశం పైన కూడా బహిరంగంగా మీతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అనేక సందర్భాల్లో ఇప్పటికే చెప్తున్నాం. కాబట్టి మీకు దయచేసి మీకు తప్పు ధైర్యం ఉంటే మేము మాట్లాడినటువంటి మాటలు కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీకు అసత్యాలుగా కనిపిస్తే బహిరంగ విచారణకి రమ్మని, బహిరంగ చర్చకి రమ్మని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.